ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలో నిన్నటి రోజున దాసగను తాను రాయబోయే ఈశావాస్యోపనిషత్తులోని అంశాలు కొన్ని శ్లోకాలని తెలుసుకోవాలని చెప్పిన బాబా దగ్గరికి వెళ్తే బాబా వాటికి సమాధానాలు కాకా దీక్షిత్ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ పని మనిషి చెప్తుందని చెప్పి పంపిస్తారు దాసగను. ఈరోజు చూద్దాం. తాను వ్రాస్తున్న ఈ ఈశావాస్యోపనిషత్తులో ఒక శ్లోకం ఈ ఆనందాన్ని గురించే వివరిస్తోంది. అదే అనువాదంలో ఏం వ్రాయాలా అని ఆలోచిస్తూ బాబాను సలహా అడిగి ఇక్కడికి వచ్చాడు. బాబా ఎంత త్రికాలవేది, పనిపిల్ల చెబుతుందన్నారు తన ప్రశ్నకు అర్థం. అలాగే చెబుతోంది ఇక్కడ. దాసగణులు వెంటనే లేచి వెళ్ళి తనకు చనువు బాగా ఉన్న మోరేశ్వర్తో ఆ పనిపిల్లకు ఒక నారింజ రంగు చీర కొనివ్వమని అడిగాడు. అతడు ఆ పూట కొనిచ్చాడు. మర్నాడు దాసగను ఆ పనిపిల్లను గమనిస్తున్నాడు. ఆ నారింజ రంగు చీర ధరించి ఆ పిల్ల మరల మహా సంతోషంగా పాడుతూ గిరగిరా తిరుగుతూ పనులు చేసుకున్నది. మరల 3వ రోజు చీరని ఇంట్లో దాచుకుని వచ్చి చింకి పాత బట్టలే కట్టుకుని వచ్చి మహా ఆనందంతో ఆ చీరను గురించి గానం చేయసాగింది. ఆ చీర ఉన్నా లేకున్నా ఆ పిల్లలో ఆ ఆనందం ఒకటిగానే ఉంది. అది ఆ పిల్ల మనసులో నుండి పొంగి పొరలుతున్న ఆనందం. మరి తృప్తి అనే ఒక గొప్ప అనుభూతిలోని ఆనందం అది. దాసగణుకు ఒక గొప్ప సత్యం బోధపడింది. మానవునిలోని సుఖదుఖాలకు కారణమైంది మనసు ఒక్కటే. ఆ మనసు సంతోషంగా ఉంటే సర్వ జగత్తు సంతోషమయమై పూర్ణమై పరిపూర్ణమై ఆనంద నిలయమై ఉన్నట్లు తోస్తుంది. మనసులో సంతోషం లేకపోతే సర్వ ప్రపంచం దుఃఖమయంగా తోస్తుంది. అంతా కొరవగానే కనిపిస్తుంది. ముళ్ళ చెట్ల మధ్య ఉన్నా తిండి బట్ట లేకున్నా మనసును సంతోషంతో నింపుకోగలిగితే హిమాలయాలలోని మానస సరోవరం వద్ద ఉన్నంత ప్రశాంతిని పొందగలడు మానవుడు. అత్యంత భోగప్రదమైన జీవితం, వస్తు సముదాయం తన చుట్టూరా ఉన్న మానసిక తృప్తి ఆనందం లేని వారికి వారెంత ఐశ్వర్యవంతులై ఉన్నా, వారు ఎంత సుందర ప్రదేశంలో ఉన్నా అది ముళ్ళ పొదల, చీకటి గుహల, దుర్భరమైన ఖైదులా తోస్తుంది. కనుక నిరంతరం మనస్సును సంతోషంతో నింపుకోవాలి. ఆ ఆనందాన్ని ఏ వస్తు సముదాయము, భోగములు, ఐశ్వర్యాలు ఇవ్వలేవు. దైవంపై నిశ్చల భక్తి దొరికిన దానితో తృప్తి అనే రెండింటి వలననే ఆ ఆనందం సాధ్యమవుతుంది. దైవనామస్మరణలో లీనమైపోయిన వారికి ఏ కష్టాలు దుఃఖాన్ని కలిగించవు, ఆనందాన్నే ఇస్తాయి. ఈ గొప్ప అర్థం చేసుకున్న దాసగను బాబాకు హృదయంలోనే శతకోటి నమస్కారాలు చేసుకున్నాడు. బాబాయే అర్థం చెప్పవచ్చు కదా అని లోపల ఉన్న సందేహం తీరిపోయి సాయిబాబా తనకు ఒక పనిపిల్ల ద్వారా ఈశావాస్యోపనిషత్తులోని ఒక శ్లోకార్థాన్ని వాస్తవ రూపంలో ప్రాక్టికల్గా ఇలా బోధించదలిచారని అర్థమైపోయింది. బాబా, నీ అపార కరుణకు జోహార్లు. నీవు రాతితో మాట్లాడించగలవు, గాలిని గుప్పెటలో బంధించి చూపగలవు, సర్వ వాంగ్మయాన్ని అవపోసన పట్టి దాన్ని పనిపిల్లేమిటి పిల్లి పిల్ల చేత కూడా కవిత్వంగా రూపొందించి పలికించగలవు. నీ లీలలు తెలుసుకోలేకపోవడమే మా అజ్ఞానం అనుకున్నాడు దాసగను. తర్వాత అతడి ఈశావాస్యోపనిషత్తు అనువాదం ఆగకుండా అద్భుతంగా సాగిపోయింది. 10వ అధ్యాయం సమాప్తమైందండి. ఈ అధ్యాయంలో గణపతిరావు సహస్రబుద్ధే అనే కానిస్టేబుల్ సర్వశాస్త్ర పారంగతుడు సాయినాథుని అపార కరుణా కటాక్ష వీక్షణాలతో సన్మాన బిరుదు దాసగనుగా గణతికెక్కడం, అతడి హరికథాగానం, రాధాకృష్ణ ఆయిని అతడు విమర్శించగా సాయినాథుడు మందలించడం, రాధాకృష్ణ ఆయి దాసగనుకు తన మనస్థితిని గురించి, తన శరణాగతి గురించి చెప్పడము, దాసగనుకు ఒక చదువురాని పనిపిల్ల ద్వారా ఈశావాస్యోపనిషత్తులోని శ్లోకార్థాన్ని వివరింపజేసిన సాయినాథుని మహాద్భుత లీలా వివరణ ఉంది. ఈ అధ్యాయం భక్తి శ్రద్ధలతో పారాయణం చేసిన వారికి సాయినాథుడు మధుర కవిత్వ పటమును ప్రసాదించి ఆశీర్వదిస్తారు. తమ సద్గురువుపై, తమ ఇష్టదైవంపై ఎంతటి శరణాగతితో భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలో ఆత్మ ప్రబోధం చేసి తరింపచేస్తారు. నిజమైన చిత్తశాంతి ఏమిటో ఆత్మవిమర్శ చేసుకుని ఆ శాంతి ఆనందాలను ప్రసాదిస్తారు. మనసుకు ఆనందం, శాంతి కలగడం కంటే మనుషులకు కావలసిన గొప్ప వరం ఏమిటి?
ప్రపంచంలోని ఏ వస్తు సముదాయము, ఏ ఐశ్వర్యము, ఏ సౌఖ్యము ఇవ్వలేని మహదానందాన్ని సద్గురు కృప ప్రసాదిస్తాయి. అవి పొందిన మానవుని జీవితం మహదైశ్వర్యవంతమైనది. మనం అల్పాయుష్కులము, అల్ప సంతోషులము. మన జీవితంలో ఎక్కువ భాగం వస్తు సముదాయ సంచయనంలోనే, ఆ ఆనందంలోనే గడిపివేస్తున్నవారం. అలాగాక నిజమైన ఆనందపు విలువ, జీవితపు విలువలు, ఇతరులను అనవసరంగా విమర్శలు చేసే కుసంస్కారం లేకుండా ఉండేలా మనల్ని మనం ఆత్మవిమర్శ చేసుకోగల విలువ తెలుసుకోగలగడమే గొప్ప జ్ఞానం. ఇదే గొప్ప ఆనందాన్ని ఇచ్చే మార్గం. అదే చెబుతోంది శ్రీ షిరిడీ సాయినాథుని భాగవతంలోని భక్తుల అనుభవాల, అనుభూతుల పాఠాలు. మరి ఆలస్యం ఎందుకు? మనము ఆ ఆనందాన్ని కొంతలో కొంత పొందుదాం. పదండి ముందుకు. ఇవి కేవలం సాయినాథి భక్తుల అనుభవ పాఠాలు కావు, మనందరినీ తరింపచేసే భవసాగర తారణ నావలు. అవునా? 10వ అధ్యాయం ఈరోజుతో సంపూర్ణమైందండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ షిరిడి సాయి దేవాయ నమః.